గైస్ మన జగనన్న ఎలక్షన్స్ అయిన తర్వాత అసలు ఎక్కడా పెద్దగా కనబడింది లేదు. ప్రజలంతా జగనన్న పని అయిపోయింది, ఇంకా అసెంబ్లీకి రావట్లేదు, ఇంకెక్కడా కనబడట్లేదు అని చాలా కామెంట్స్ చేశారు భయ్య. బట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక్కటే పేరు వినబడుతుంది, అదే మన జగనన్న పేరు. మన జగనన్న ముందే అనుకున్నట్టున్నారు, అసెంబ్లీలో మాట్లాడితే మనల్ని మాట్లాడినవారు ఎదురుదాడికి దిగుతారు, ఒకవేళ మాట్లాడినా మైక్ కట్ చేసేస్తారని. అందుకేనేమో అసెంబ్లీకి కూడా వెళ్ళటం మానేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోయినా జగనన్న ఇంతలా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం గైస్ మ్యాటర్ ఏంటంటే, మన జగనన్న ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. న్యూ గవర్నమెంట్ వచ్చి 3 months అవుతుంది, బట్ ఇంకా ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేదు. అదే జగనన్న ఉంటే ఈ పాటికే 2-3 పథకాలు అమలు చేసేవాడని జగనన్న కమెంట్ చేయడం జరిగింది. ఈ విషయంపై ప్రజలు బాగా రియాక్ట్ అవుతున్నారు. సూపర్ 6 అన్నారు, మహిళలందరికీ నెలకి 1500 ఇస్తా అన్నారు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, అండ్ నిరుద్యోగులకు నెలకు 3000 ఇస్తా అన్నారు. ఒక్కటి కూడా ఇంకా అమలు కాలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క పథకంకి కూడా అమౌంట్ రిలీజ్ చేయలేదు అని జగనన్న అండ్ మన ప్రజలు బాగా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గానే స్వయంగా చెప్పడం జరిగింది, మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందని, అప్పులు చూస్తే చాలా భయమేస్తోందని, ఈ పథకాలన్నీ అమలు చేయడం కుదురుతుందో లేదో తెలియట్లేదని అనటంతో ప్రజలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రం అప్పుల్లో ఉందని మీకు ఇప్పుడే తెలిసిందా? పథకాలు అమలు చేయలేమని తెలిసి కూడా ఎందుకు పెట్టారు? కేవలం గెలవటం కోసమే ఇవన్నీ పెట్టారా అని ప్రజలు అండ్ మన జగనన్న ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై ఇంకా మన ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సి ఉంది. అండ్ ఇప్పుడు మన సీఎం సార్ మన గవర్నమెంట్ ఆదాయాన్ని పెంచుతారా లేదా పథకాలు అమలు చేస్తారా చూడాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు ఆగస్టు 15 లోపు ఫ్రీ బస్ అండ్ ప్రతి మహిళకు 1500 పెన్షన్ అమలు చేస్తారని అనుకుంటున్నా. గైస్ ఈ న్యూ గవర్నమెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఈ గవర్నమెంట్ మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి గైస్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.